హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మా యూనిట్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ మేళా జరుగుతుంది. ఈవినింగ్ వచ్చేసి 3 to 6 టైమింగ్ అని చెప్పారు. పాప పడుకొని ఇప్పుడే లేచింది. టైం ఇప్పుడు వచ్చేసి 2:30 అవుతుంది. పాపను రెడీ చేసి బాబుని రెడీ చేసుకొని స్టార్ట్ అయ్యేసరికి కూడా 3 అవుతుందని మేము తొందరగా రెడీ అయ్యాము. పిల్లల్ని రెడీ చేసి నేను కూడా రెడీ అయిపోయాను. ఇప్పుడు మేము రెడీ అయ్యాము. టైం వచ్చేసి 3 అయింది. అందరూ స్టార్ట్ అవుతున్నారు అనమాట. మేము కూడా బయలుదేరుతున్నాము. ఫస్ట్ టైం ఇంట్లో నుండి వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను. జమ్మూ నుండి రాజస్థాన్ వచ్చాక ఈరోజే నేను ఫస్ట్ మా యూనిట్కి వెళ్తున్నాను. అండ్ ఇదే నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. అందరూ తప్పకుండా చూడండి. నేను వీడియో తీస్తానని ఇది వాళ్ళకి తెలుసు, కానీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానని మాత్రం తెలియదు. నేనే చెప్తున్నాను. అచ్చా అవునా తీస్తున్నావా, తీయు అని చెప్తున్నారు అనమాట వాళ్ళు. వీళ్ళంతా హిందీ వాళ్ళే అనమాట. ఇది వాళ్ళు మా పక్కనే, అందుకే ఇది వాళ్ళతో వెళ్తున్నాను. తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, కానీ కొంచెం దూరంలో ఉన్నారు. వాళ్ళు కూడా వస్తున్నారు. ఇక్కడికి వెళ్ళాక కలుస్తారు. యాక్చువల్లీ మాకు ఏంటి అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా వెహికల్ పెడతారు, కానీ ఇది కొంచెం దగ్గరే అని చెప్పి వెహికల్ అయితే ఏం పెట్టలేదు. ఇక్కడ దీది వాళ్ళు ఫోటో దిగుదాం అందరం కలిసి అని అన్నారనమాట. ఫోటో దిగాము. ఫ్రెండ్స్కి ట్యాంకర్స్ కానీ గన్స్ ఇవన్నీ చూస్తే చాలా ఎగ్జైట్ అయిపోతుంటాడు. వాడికి ఇవన్నీ చూపిస్తూ తీసుకెళ్తుంటే నాకు మాత్రం హ్యాపీగా ఉంది. ఇప్పుడు గేట్లోనికి అయితే ఎంటర్ అయ్యాము. నేను కూడా చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట మేళా మా యూనిట్లో. ఇంతకుముందు జరిగిన టైంలో అయితే నేను లేను, ఇంటి దగ్గరే ఉన్నాను. ఒకసారి మా బాబుతో ఉన్నప్పుడు అయితే మేళా అయ్యింది, కానీ అప్పుడు నాకు చిన్న బాబు అని చెప్పి నేనైతే వెళ్ళలేదు అసలు. ఇది కూడా మా క్వార్టర్స్ పక్కనే కాబట్టి పిల్లలతో వచ్చాను. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న గేమ్ వాళ్ళు ఆడుతున్నారు అనమాట. ఫ్రెండ్స్ ఎంటర్ అయిన వెంటనే అసలు ఏం చూడలేదు, కానీ కైట్స్ అయితే చూశాడు. అందరూ అయితే ఎక్కువగా కైట్స్ ఎగిరేస్తున్నారు అక్కడ. ఇక్కడైతే కైట్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే వాడు అడిగింది తీసుకుంటే ఇబ్బంది అయితే పెట్టరు, మంచిగా ఉంటారని ఫస్ట్ అయితే వాడికి అడిగింది ఇప్పించేసాను. వాడు ఎందుకు ఇంతలా హ్యాపీగా ఫీల్ అయ్యి డ్యాన్స్ చేస్తున్నాడు అంటే, యాక్చువల్లీ 3 days నుండి కైట్ మమ్మీ కైట్ అని అడుగుతున్నాడు. కానీ ఒక్క కైట్ కోసం అంత లాంగ్ వెళ్ళాలా, ఏదైనా పని ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు తీసుకోవచ్చులే అనుకున్నాను. అంతలోనే మా పాప చూడండి ఎందుకు అలిగి అలా పడుకుంది కూడా నాకు అర్థం కాలేదు. వాడికి కైట్ ఇప్పించాక అది దానికి ఏం కావాలో కూడా తెలియదు అసలు. అస్సలు లేవమంటే లేవట్లేదు, అట్లే పడుకొని ఉండింది. మేళా పెట్టినప్పుడు అయితే పిల్లలకి బొమ్మలు, లేడీస్కి కానీ జ్యువెలరీస్, బ్యాంగిల్స్ ప్రతి ఒక్క షాప్స్ పెడతారు, కానీ ఇప్పుడు ఏం పెట్టలేదు. ఓన్లీ ఆడుకోవడానికి గేమ్స్, తినడానికి ఫుడ్ మాత్రమే పెట్టారు. ఇక్కడ నాతో పాటు వచ్చిన దీది వాళ్ళ పాప అయితే గేమ్ ఆడుతుంది. పిల్లలకి ఏ గేమ్ ఇంట్రెస్ట్ ఉందో ఆల్మోస్ట్ అందరు పిల్లలు గేమ్స్ ఆడారు. పాప గేమ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కళ్ళకి క్లాత్ కట్టి ఆ స్టిక్తో ఇక్కడ ఉన్న పార్ట్ని కొట్టాలి అన్నమాట. దాన్ని కొట్టిన వాళ్ళకైతే విన్నర్స్కి ప్రైజ్ ఇస్తున్నారు. ఇక్కడైతే చైర్స్ ఉన్నాయి. అంతా తిరిగాం కదా, 5 minutes అలా కూర్చొని మళ్ళీ తిరిగేద్దామని చెప్పేసి దీది వాళ్ళం నేను కలిసి అయితే కొద్దిసేపు అలా కూర్చున్నాము. కొనడానికి అయితే ఏం లేకపోయినా పర్లేదు, పిల్లల్ని అయితే తిప్పడానికి అలా ఆడించడానికి అయితే బాగా అనిపించింది. నెక్స్ట్ అయితే ఇక్కడ దీది వాళ్ళు తినేవాళ్ళు అయితే ఫుడ్ తింటున్నారు. మేమైతే జస్ట్ లంచ్ చేసి వెళ్ళాము. అంతగా ఏం అనిపించలేదు. టైంపాస్కి అయినా పిల్లల కోసం ఏమైనా తీసుకుందామన్నా కూడా తీసుకునేలా లేదు, ఫుల్ రష్ ఉంది. ఇక్కడ అయితే పిల్లలకి బాల్స్ తీసి అందులో వేయాలి అనమాట. యాక్చువల్లీ దూరం నుండి వేయాలి. ఫ్రెండ్స్ అక్కడక్కడే ఉండి వేస్తున్నాడు, కానీ మేము ఉండేది ఇక్కడ రాజస్థాన్లో కాబట్టి ఇక్కడ రాజస్థానీ దీది వాళ్ళు ఓన్లీ వాళ్ళ వరకు గెటప్లో వచ్చారు. వాళ్ళతో ఒక సరదాగా చిన్న వీడియో తీసుకున్నాను. అందరం కలిసి ఇలా తిరిగాము, చాలా బాగుంది. లాస్ట్కి అయితే 4:30కి అలా తెలుగు అక్క వచ్చింది. అక్కతో పాటు మళ్ళీ అలా 2 రౌండ్లు వేసి మళ్ళీ తిరిగాను. మళ్ళీ ఏముందిలే ఇంటికి వెళ్ళి చేసేది కూడా, ఎండగా బాగుంది అని చెప్పి ఇంకా ఇందులోనే తిరిగిపోయాను. తర్వాత అక్క కాఫీ కావాలని చెప్పి క్రేజీ కాఫీ అని చెప్పి తీసుకుంటానికి వెళ్ళింది. తాగేవాళ్ళు కాఫీ తాగుతున్నారు, లేదంటే జ్యూస్ తాగేవాళ్ళు జ్యూస్ తీసుకొని తాగుతున్నారు. ఇక్కడ నాకు బాగా అనిపించింది ఏంటి అంటే, అసలు ఈ వింటర్ సీజన్లో ఈ ఎండకు ఉండడం బాగా అనిపించింది. అండ్ బాక్సులు పెట్టారు, మ్యూజిక్తో పాటు కిడ్స్ డ్యాన్స్ చేయడము అసలు చాలా బాగా అనిపించింది నాకు మాత్రం. గ్రౌండ్లో వాక్ చేస్తూ తిరగడం, ఇలాంటి సెలబ్రేషన్లో అందరితో కలిసి వెళ్తే అసలు చాలా బాగుంటుంది. కామెడీ చేస్తారు, అసలు జోక్స్ బాగుంటాయి.
ఈరోజు మాత్రం స్పెషల్ వెకేషన్లో అందరితో టైం స్పెండ్ చేయడం మాత్రం చాలా బాగుంది. అక్కడక్కడ కొన్ని డెకరేషన్స్ చేశారు, ఫ్లవర్స్ కైట్స్ పెట్టి. ఇక్కడ మాత్రము ఫొటోస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లేని వాళ్ళు ప్రతి ఒక్కరు ఫొటోస్ దిగుతున్నారు. ఫైనల్గా అయితే అంతా చూసేసాము, తిరగడం కూడా అయిపోయింది, టైం కూడా అయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి. ఇక్కడ అయితే మకర సంక్రాంతి పోస్టర్ పెట్టారు. ఇక్కడ ఇంతకుముందు చాలా రష్ ఉండే, లాస్ట్కి అయితే నేను మా పిల్లలతో అయితే ఫోటో దిగేశాను. ఇది అనమాట మా యూనిట్లో జరిగిన మేళా. నేనైతే పిల్లలతో బాగానే ఎంజాయ్ చేశాను. ఈ వీడియో మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.